దశాబ్దాలుగా సొంతింటి స్థలం లేక అగచాట్లు పడుతున్న వారి కళ నెరవేరనుంది. ఎన్నో సంవత్సరాలుగా ఇంటి నివేశన స్థలాల కోసం అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేని పరిస్థితి. తీరా పట్టాలు చేతికి అందుతున్నాయన్న తరుణంలో ప్రతిపక్ష పార్టీ చేపట్టిన చర్యలతో పేద ప్రజలకు అందాల్సిన పట్టాలు అందకుండా పోయాయి. దీంతో ఏదో ఒక విధంగా ఒంగోలు నగరంలోని అర్హత ఉన్న ప్రతి పేదవాడికి నివేశన స్థలం ఇవ్వాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంకల్పించారు. ఆ సంకల్పం నెరవేరేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్ద పట్టుబట్టి మరీ నిధులు సాధించారు. ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టించి ఇవ్వాలనే దృఢ సంకల్పంతో బాలినేని శ్రీనివాసరెడ్డి అడుగులు ముందుకు వేస్తున్నారు. త్వరలో పేదవాడి సొంత ఇంటి కల నెరవేరనుంది. జీవో నెంబర్ 44 ద్వారా ఒంగోలులోని వెంగముక్కలపాలెం, ఎర్రజర్ల, మల్లేశ్వరపురం, నర్సాపురం అగ్రహారాల్లో రైతుల నుంచి సేకరిస్తున్న భూమికి చెల్లించాల్సిన పరిహారం నిధులు విడుదలయ్యాయి. కొప్పోలు సమీపంలోని మల్లేశ్వరపురం, నర్సాపురం అగ్రహాల పరిధిలోని రైతుల వద్ద నుంచి 209.49 ఎకరాలు, వెంగముక్కలపాలెం, ఎర్రజర్ల వద్ద రైతుల నుంచి 220.53 ఎకరాలు సేకరించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందుకు గాను 210 కోట్లు అవసరం కాగా దీనిపై జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక పంపింది. ప్రభుత్వం ఆ మేరకు గతంలో 30 కోట్ల నిధులు విడుదల చేయగా మిగిలిన 180 కోట్ల నిధులను విడుదల చేయడం జరిగింది. నగరంలోని అర్హులైన పేదలందరికీ ఇంటి నివేశన స్థలాలు ఇవ్వాలనే తలంపుతో మొదటి నుంచి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గట్టిగానే ప్రయత్నం చేశారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కోర్టును ఆశ్రయించడంతో పట్టాలు ఇవ్వలేకపోవడం జరిగింది. మరి ఇళ్ల స్థలాలు కూడా మహిళల పేరు మీద పెట్టమని చెప్పి జగన్మోహన్ గారు చెప్పారు. దాంట్లో భాగంగా మనం ఒంగోలు పట్టణంలోనే మీకు ఇళ్ల స్థలాలు అందరూ కూడా లబ్ధిదారులకి మేము అందరూ కూడా స్థలం అంతా రెడీ చేస్తే వాళ్ళు ఎవరు ఇచ్చేవాళ్ళు ఎవరు ఈ తెలుగుదేశం ప్రభుత్వం కోర్టుకి వేస్తారు. దీంతో సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పేదలకు ప్రభుత్వమే స్థలం కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి ఒంగోలులో ప్రకటించారు. అదే మాట ప్రకారం మాట తప్పిన నేతగా తాను రాజకీయాల్లో ఉండనని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాతే మళ్లీ ఒంగోలులో పోటీ చేస్తానంటూ బాలినేని పలు దఫాలు స్పష్టం చేశారు. బాలినేని స్వయంగా విజయవాడలో కూర్చుని సీఎం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారు. ఇప్పటికే 210 కోట్లలో 30 కోట్లు జిల్లా యంత్రాంగం రైతుల ఖాతాలకు జమ చేశారు. మిగిలిన 180 కోట్లు విడుదల చేయాలని కోరారు. అయితే సీఎం మరో అడుగు ముందుకేసి 180 కోట్లతో పాటు ఆ భూములు చందును చేయటం, భూములకు హద్దురాళ్లు వేయటం, భూముల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం, ఆ కాలనీలకు వెళ్లేందుకు లింక్ రోడ్ల నిర్మాణం, పైప్ లైన్, కల్వర్టులు మొత్తం చేపట్టేందుకు అవసరమైన 21,335 కోట్లను కూడా కలిపి మొత్తం 210.335 కోట్లు విడుదల చేస్తూ జీవోను జారీ చేశారు. మరి ఒంగోలు పట్టణం సంబంధించి మరి ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. ఇళ్ల పట్టాలు కానీ ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్టు ఇళ్ల పట్టాలన్నిటి కూడా రెడీ చేస్తూ ఉన్నాం. దాదాపు 230 కోట్ల దాకా మరి ఈ హౌసింగ్ సంబంధించి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఇది బృహత్తరమైన కార్యక్రమం. దాదాపు 25,000 మందికి పట్టాలు ఇవ్వటం అంటే సామాన్యమైన విషయం కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇళ్ల పట్టాలు ఇస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. దశాబ్దాలుగా సొంత ఇంటి కల నెరవేర్చుకోలేకపోతున్న ప్రజల కోసం 201.35 కోట్లు మంజూరు చేయించిన తర్వాత ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మంగళవారం ఒంగోలు రానున్నారు. తమకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన నిధులు సాధించడంతో పాటు పనులు కూడా వేగవంతంగా చేయిస్తుండటంతో పేదలందరికీ ఇళ్లు జగలన్న కాలనీల్లో ఇప్పటికే భరోసా పత్రాలు అందుకున్న ప్రజానికం నేడు బాలినేనికి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. స్థానిక కర్నూలు రోడ్ బైపాస్ జంక్షన్ వద్ద నుంచి బాలినేనిని పురవీధుల్లో భారీగా స్వాగతించేలా చర్యలు చేపట్టారు.
ఒంగోలు పట్టణంలో అర్హులైన పేదలకు నివేశన స్థలాలు ఇచ్చేందుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను చేపట్టామని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం భూసేకరణకు నిధులు విడుదల చేసిందని, దీంతో పాటు భూమి చదునుతో పాటు మౌలిక వసతుల కల్పనకు మరో 21 కోట్లు నిధులు విడుదల చేయడం జరిగిందని అన్నారు. రాళ్లు పాతటం, భూమి చదును చేసే ప్రక్రియను టెండర్లు పిలవటం జరిగిందని అన్నారు. రైతువారీ రెవెన్యూ రికార్డుల పరిశీలన చేస్తున్నామని, 2 రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుందని, భూసేకరణ చేపట్టిన వెంటనే పట్టాలు అందజేస్తామని అన్నారు. ఈ ఇళ్ల స్థలాలు ఇప్పుడు ఒంగోలు అర్బన్ కింద హౌసింగ్ కింద ఈ సైట్స్ ఇవ్వడానికి ఉంటున్న ప్రక్రియ ఆల్రెడీ మొదలు పెట్టాము. గవర్నమెంట్ ఆల్సో రిలీజ్డ్ 180 crores ఫర్ ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ అనదర్ 20 crores ఫర్ ల్యాండ్ డెవలప్మెంట్ ఆల్సో, ఈ రోడ్స్ అండ్ స్టోన్ ప్లాంటేషన్స్కి. ఆల్రెడీ అది కూడా టెండర్ వెళ్ళడం జరిగింది. షార్ట్ టెండర్ 15 days అయిన తర్వాత ఈ ప్రక్రియ ఇమ్మీడియట్గా మొదలు పెడతాము. ల్యాండ్ ఎక్విజిషన్స్ గురించిన వెరిఫికేషన్స్, వాళ్ళకున్న రెవెన్యూ వెరిఫికేషన్స్ అండ్ వాళ్ళకున్న ల్యాండ్ పొజిషన్స్లో ఎవరు ఉన్నారని వెరిఫికేషన్ ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ చేశాము. దాదాపుగా ఒక 60% ఆఫ్ రెవెన్యూ డాక్యుమెంట్స్ ఆల్రెడీ వెరిఫై చేశాము. మిగిలినది కూడా త్వరగా ఒక 2-3 daysలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఫైనల్ నోటీసెస్ ఇచ్చేసి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ఇది ఆన్ నెగోషియేషన్ చేసేసి ఇది కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రక్రియ కూడా త్వరగా కంప్లీట్ చేయడం జరుగుతుంది.